జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టుగా భార్యల్ని మారుస్తాడంటూ ఆయన పేరు ప్రస్తావించకుండానే అనకాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన కారణంగా పాపం విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోయారు. దాంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తున్నాడంటే, సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం చెప్పమంటే నోరు తిరగని వ్యక్తులు పంచ డైలాగులు కొడుతున్నారని ఆయన మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. అంటే సంస్కృత శ్లోకం వస్తేనే పంచ డైలాగులు కొట్టడం వస్తుందా అనేది పవన్ కళ్యాణ్ గారికి మనం వేయాల్సిన ప్రశ్న. అసలు సంస్కృత శ్లోకాలకు ఈ పంచ డైలాగులకు సంబంధం ఏంటి మనకు తెలియదు. బహుశా ఈ మాట ఎవరో ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడైనా చెప్పి ఉండాలి. బహుశా సంస్కృతం కూడా తెలిసి ఉండాలి, శ్లోకాలు తెలిసి ఉండాలి, అప్పుడే పంచ డైలాగులు బాగా వస్తాయని చెప్పి ఉండాలి. పంచ డైలాగులకు సంస్కృతానికి సంబంధం లేదు, అది అనుభవంలోంచి వస్తుంది. అలాగే ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి సంబంధించి మన దగ్గర ఆ పరిజ్ఞానం ఉంటే, ఆ సత్తా ఉంటే, ఆ రాజకీయ మెళుకువలు ఉంటే, ఆ పరిజ్ఞానం ఉంటే అవి ఆటోమేటిక్గా తన్నుకొస్తాయి. దానికి ఏమి పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు, లేకపోతే సంస్కృతం చదవాలి, లేకుంటే డాక్టరేట్ తీసుకోవాలి తెలుగులో, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ రకమైన కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ఇంకేం చెప్పాడు, ఇది 2009 కాదు 2024 అని చెప్పాడు. మనందరూ గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. 2009 అని ఎవరు చెప్పారండి? 2024లోనే మనం ఉన్నాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీని ఎంతమంది ఆ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించారు, ఆ పార్టీని ఎంతమంది మోసం చేశారు, లేకుంటే ఆ పార్టీని ఏ రకంగా ఆ పార్టీ చివరికి ఎట్లా జెండా పీకేవలసిన పరిస్థితి ఏర్పడింది, ఇవన్నీ కూడా ఆయన పరోక్షంగా చెబుతూ ప్రస్తావిస్తూ అది ఇప్పుడు 2009 కాదు 2024 అని ఆయన ఒక ఏమంటాం అల్టిమేటం ఇచ్చారు. ఎవరైనా సరే 2009 అనుకుంటున్నారేమో, కాదు 2024 తడక చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయితే తర్వాత ఇంకొకటి, నేను ప్రాణాలకు తెగించి రాజకీయాలకు వచ్చానని పవన్ కళ్యాణ్ గారు బహుశా గురువారం నాడు చెప్పిన దాంతో మనం ఒకవేళ లెక్క పెట్టుకుంటే ఒక 150 సార్లు చెప్పి ఉంటాడేమో. నాకు తెలియదు, నేను లెక్క పెట్టలేదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. 150 200 సార్లు చెప్పి ఉంటాడు ప్రాణాలకు తెగించి రాజకీయాలకు వచ్చాయని చెప్తున్నాడు ఆయన. మరి నాకు తెలిసి మావోయిస్టు కాదు, లేదు మరొక రకమైన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ పౌర హక్కుల ఉద్యమ నాయకుడు కూడా కాదు. మరి ప్రాణాలకు తెగించింది ఎక్కడ, ఏ సమయంలో ఆయన ఆయన పైన ఏమి ఏమంటాం, ఆయన ప్రాణాలు తీయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? అటువంటి ప్రయత్నాలు భగ్నమయ్యాయా? ప్రాణాలకు తెగించి అంటే దాని అర్థం ఏమిటి? అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించే వచ్చారా, లేక పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రాణాలకు తెగించి వచ్చినట్లా అన్నది కూడా మనకు అర్థం కాదు. ఇది ఏమిటో, ఇది మనకు అర్థం కాదు. ప్రాణాలకు తెగించి రావడం అనేది ఇది చాలా మిస్టీరియస్ వాక్యంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక యాజ్ యూజువల్గా గుండాలకు రౌడీలకు నేను భయపడేది లేదు. అయితే అదే సమయంలో వ్యూహం లేకుండా ప్రాణాలు అర్పించే అజ్ఞానం కూడా కాదంటాడు ఆయన. ఆయనకు ఒక వ్యూహం ఉంది, భారీ వ్యూహం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే తనకు తానే చెప్పుకునేది ఏంటంటే, నాకు ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం ప్రకారం నేను ముందుకు వెళ్తాను, అంతే తప్ప ఆ వ్యూహం లేకుండా వెళ్ళి ప్రాణాలు అర్పించేవాడిని కాదని చెప్తున్నాడు ఆయన. తనకు తాను పోరాట యోధుడు అని చెప్పుకుంటున్నాడు. అట్లాగే వ్యూహం లేకుండా వెళ్ళి ప్రాణాలు అర్పించేవాడిని కూడా కాదని చెప్తున్నాడు. మళ్ళీ ప్రాణాలకు తెగించి రాజకీయాలకు వచ్చి చెప్తున్నాడు. ఇదంతా పరస్పర కాంట్రడిక్టర్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక రాయలసీమ మొత్తంగా 5 చేతుల్లో బందీ అయిపోయింది, ఇవన్నీ కూడా పాత పదాలే. అంటే జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకొక 4 కలిపేసి మొత్తం 5 చేతుల్లోనే బందీ అయిపోయింది, బానిస సంఖ్యలలో రాయలసీమ బందీ అయిపోయింది, ఇప్పుడు దాన్ని విముక్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాలి. అంటే ఆయన చెప్పింది ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రాయలవారు ఏలిన రాయలసీమ, రాయలవారు ఏలిన రాయలసీమ, ఊర కుక్కల కుందేలు తరిమిన నేల రాయలసీమ అంటూ చెప్పాడు. బాగానే ఉంది. రాయలసీమ అంటే ఒక పౌరుషం, ఒక ఏమంటాం, ఒక పోరాట
పట్టిమ వ్యవహారం అదంతా చెప్పడానికి సరే రాయలసీమని ఆయన ఒక వస్తువుగా అంటే ఆబ్జెక్ట్గా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రాంతం. కానీ పవన్ కళ్యాణ్కు అసలు స్పృహలో ఆయన ఉన్నారా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఈ మాట అన్నప్పుడు. అంటే రాయలసీమ పౌరుషం సరే, మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ రాయలసీమలోని 52 సెగ్మెంట్లలో ఒక్క సెగ్మెంట్ కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాయలసీమకు నేనే మేలు చేస్తాను, మొత్తం ఆంధ్రప్రదేశ్కు నేనే మేలు చేస్తాను. గతంలో నాకు తెలిసి 2-3 ఏళ్ల క్రితం అయితే ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాము, అధికారం రాగానే రాయలసీమలో కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉంటుందని కూడా ఒక మాట అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత తాను మాటలు చెప్పను, సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా చేతులు మన చొక్కా మడత పెట్టను, తొడలు కొట్టను అండ్ జబ్బలు చర్చుకోనని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన చెప్పినవే ఆయనకే తగులుతున్నాయి. ఇవన్నీ చేసింది ఆయనే, తొడలు కొట్టిన ఆయనే, జబ్బలు చర్చిన ఆయనే, చొక్కా మడత పెట్టిన ఆయనే, చెప్పు చూపించిన ఆయనే, లేదు ఇంకా రకరకాల ఏమి అంటే అంతు చూస్తా, పాతాళానికి తొక్కేస్తా, ఇవన్నీ మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అటువంటి మాటలు మాట్లాడినట్టుగా మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి అంటే కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళట రికార్డింగ్ చేస్తున్నారట. అంటే ఆ రకమైన డైలాగ్స్ వల్లించడానికి, ఆ రకమైన డైలాగ్స్ మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే చిన్న కులాలు ఏవైతే ఉంటాయో అంటే సంఖ్యాబలంగా జనాభా పరంగా ఏవైతే ఎక్కువ జనాభా ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల్లో ఐకమత్యం లేని కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కులాలన్నీ ఊడిగం చేస్తున్నాయని కూడా ఆయన ఒక స్వీపింగ్ కామెంట్ చేసి పాడేశారు. ఇప్పుడు చిన్న కులాలు లేకపోతే జనాభా పరంగా ఎక్కువగా ఉన్న సంఖ్య ఎక్కువగా ఉన్న కులాలు, బీసీలు కావచ్చు, ఇతర సెక్షన్స్ కావచ్చు, ఆ కులాలకు ఐక్యత లేదని చెప్తున్నాడు. సరే, బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ స్వయంగా కాపు సామాజిక వర్గం ప్రతినిధి అయినప్పుడు కాపు సామాజిక వర్గంలోనే ఐక్యత సాధించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఇవాళ కాపులు టీడీపీ వైపు ఉన్నారు, కొంతమంది జనసేన వైపు ఉన్నారు, కొంతమంది వైసీపీ ఉన్నారు. ఆబ్వియస్లీ వైసీపీ వైపు లేరు అనడానికి ఆధారాలే లేవు. వైసీపీ వైపు కూడా వాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు మరి కాపుల్లో అనైక్యత ఎందుకు ఉంది? కాపుల్లో అనైక్యత ఉందని మీరు ఒప్పుకోండి, అట్లాగే చిన్న కులాల్లో కూడా ఐక్యత లేదని ఒప్పుకోవాలి. మొత్తం మీద ఏంటంటే ఆయన అంటే ముద్దగడ పద్మనాభం, చేగుండి హరిరామ జోగయ్య వాళ్ళు వెళ్ళిపోవడం పట్ల చాలా రిలీఫ్ అయినట్టుంది పవన్ కళ్యాణ్కి. బా, ఏ సమస్య లేదు, ఇంకా తెల్లారి లేస్తే హరిరామ జోగయ్య లేఖ రాస్తాడు, తెల్లారి లేస్తే ముద్దగడ పద్మనాభం ఒక లేఖ రాసి పాడేస్తాడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా కాదు, నువ్వు ఇంటి సీట్లు తీసుకో, అన్ని సీట్లు తీసుకో, అది ఇదని రాసేస్తుంటారు. ఈ చికాకంత ఎందుకు, పోనీ పీడ పోయింది, ఇద్దరు పోయారు బయటికనే ఆ కాన్సెప్ట్లో ఏదో ఉన్నట్టుంది ఆయన. అందువల్ల ఇవన్నీ మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.